చైనాకు చెందిన షార్ట్ వీడియో సోషల్ మీడియా యాప్ టిక్టాక్ అమెరికా సంస్థలతో చేతులు కలిపింది. హెచ్చరికల నుంచి తప్పించుకోవడానికి ఒరాకిల్, సిల్వర్ లేక్, ఎంజీఎక్స్ సంస్థలతో టిక్టాక్ కంపెనీ కలిసి పనిచేయనుంది. ఇందుకోసం కొత్తగా టిక్టాక్ యుఎస్ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. టిక్టాక్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ పోస్ట్ పెట్టారు. కాగా భారత్లో టిక్టాక్ మీద మోదీ ప్రభుత్వం విధించిన నిషేధం ఇంకా కొనసాగుతుంది. అగ్రరాజ్యంలో టిక్టాక్ మీద నీలి నీడలు తొలగిపోయాయి. ఎంతో కాలంగా ఉన్న నిషేధం ముప్పు నుంచి తప్పించుకోవటానికి దాని మాతృ సంస్థ బైట్ డాన్స్ చివరికి కీలక నిర్ణయం తీసుకుంది. మెజారిటీ వాటా అమెరికన్లకే ఉండేలా ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటుకు మొగ్గు చూపింది. దీనికి టిక్టాక్ యుఎస్డిఎస్ అనే పేరును ఖరారు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సంస్థలో 80% పైగా వాటాను అమెరికన్ ఇన్వెస్టర్లకి కేటాయించింది. ఈ మేరకు ఒప్పందాలపై తాజాగా సంతకాలు జరిగాయి. అమెరికాలో ఒరాకిల్, సిల్వర్ లేక్, ఎంజీఎక్స్ సంస్థలతో టిక్టాక్ కంపెనీ కలిసి పనిచేయనుంది. డెల్ టెక్నాలజీస్, బైట్ డాన్స్ సంస్థలు కూడా ఇందులో పెట్టుబడులు పెడుతున్నాయి. ఒరాకిల్, సిల్వర్ లేక్, ఎంజీఎక్స్కు 15% చొప్పున వాటా ఉంటుంది. ఈ డీల్ అధికారికంగా పూర్తి కావడంతో అమెరికాలో టిక్టాక్ మనుగడకు ఇక ఢోకా లేనట్లే. టిక్టాక్ ప్రస్తుతం చైనా కంపెనీ యాజమాన్యంలో ఉంది. అమెరికాలో టిక్టాక్ మీద మొదటి నుంచి వివాదాలు ముసురుకున్నాయి. ఈ సంస్థ అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి ప్రభుత్వ హయాంలోనే ఆరోపణలు వచ్చాయి. చైనా యాజమాన్యం కింద కొనసాగితే తమ దేశంలో టిక్టాక్ను నిషేధిస్తామని ఆయన హెచ్చరించారు. ట్రంప్ ప్రభుత్వం పోయి జో బైడెన్ అధ్యక్షుడిగా వచ్చిన పరిస్థితిలో మార్పు కనిపించలేదు. చైనాతో పొంచి ఉన్న ముప్పు కారణంగా దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని టిక్టాక్ మీద వేటు వేసేందుకు నిర్ణయించారు. అమెరికాలోని అనేక రాష్ట్రాలు టిక్టాక్ మీద ఆంక్షలు పెట్టాయి. వేటు ముప్పును తప్పించుకోవాలంటే టిక్టాక్ చైనా యాజమాన్యాన్ని వదులుకోకపోతే నిషేధాన్ని ఎదుర్కోవాల్సిందేనని గతేడాది అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల సభలో ఓ బిల్లు ఆమోదం పొందింది. అమెరికాలో టిక్టాక్కు 20 కోట్ల మందికి పైగా యూజర్లున్నారు. వీరిని వదులుకోలేక అమెరికా కంపెనీలతో జతకట్టక తప్పలేదు. తాను మళ్లీ ఎన్నికైతే టిక్టాక్ను కాపాడుతానని డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. టిక్టాక్ కావాలని కోరుకునే వారంతా తనకు ఓటు వేయాలని కోరారు. ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో బైట్ డాన్స్ సంస్థ గతేడాది కాలంగా అమెరికా సంస్థలతో జతకట్టేందుకు చర్చలు మొదలుపెట్టింది. ఒక దశలో టిక్టాక్ను ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ స్వాధీనం చేసుకుంటారని వినిపించింది. చైనాలో టెస్లా కంపెనీ కార్యకలాపాల నేపథ్యంలో అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వంతో కూడా మస్క్ సత్సంబంధాలు కలిగి ఉండటం కలిసి వచ్చే అంశమనే టాక్ వచ్చింది. అయితే ఎందుకోగాని ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అయితే టిక్టాక్ సంస్థ మాత్రం ఎలాన్ మస్క్ విక్రయానికి చెందిన వార్తలన్నీ ఊహాజనితమని కొట్టిపారేసింది. చివరికి అమెరికా కంపెనీలతో డీల్ కుదరటంతో టిక్టాక్ ఊపిరి పీల్చుకునే అవకాశం వచ్చింది. అమెరికాలో ఇకపై కొత్తగా ఏర్పడబోయే టిక్టాక్ యుఎస్డిఎస్ జాయింట్ వెంచర్ కింద ఈ సోషల్ మీడియా కార్యకలాపాలు కొనసాగుతాయి. ఇందులో 7 సభ్యులుంటారు. మెజారిటీ సభ్యులు అమెరికన్లే ఉంటారు అనటంలో ఎలాంటి అనుమానం లేదు. సమగ్ర డేటా రక్షణలు, ఆధునిక కంటెంట్, సాఫ్ట్వేర్తో జాతీయ భద్రతకు కట్టుబడి ఉంటూ యూజర్లకు సేవలు అందించనున్నట్లు టిక్టాక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అమెరికాలో టిక్టాక్పై నిషేధం తప్పినట్టయింది. సేవలు యథావిధిగా కొనసాగుతాయి. మరోవైపు అమెరికా కంపెనీలతో టిక్టాక్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. చైనా అధినేత షీ జిన్పింగ్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జిన్పింగ్ తమతో కలిసి పనిచేస్తుండటం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో టిక్టాక్ యూజర్లకు తాను గుర్తుండిపోతానని ఉద్ఘాటించారు. అమెరికా సంగతి సరే, మరి భారత్లో టిక్టాక్ సంగతేంటి? చైనాకు చెందిన ఈ షార్ట్ వీడియోస్ యాప్ 5 ఏళ్ల క్రితం వరకు భారత్లోనూ సందడి చేసింది. ఇందులో షార్ట్ వీడియోస్ చేస్తూ సామాన్యులు సైతం సెలబ్రిటీలయ్యారు. సరిహద్దుల్లో చైనాతో ఘర్షణల కారణంగా జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం ఆ దేశానికి 2017లో టిక్టాక్తో పాటు హలో, వీచాట్ యాప్ల మీద నిషేధం ప్రకటించింది. ఫలితంగా మన దేశంలో అతిపెద్ద మార్కెట్ని కోల్పోయింది టిక్టాక్. అనేక దేశాలు ఇదే వైఖరి తీసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్కు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. అమెరికాలో నిషేధం ఎత్తివేసినప్పటికీ మన దేశంలో టిక్టాక్ పునరాగమనం సందడి కనిపించడం లేదు. భారత్ తన డేటా సార్వభౌమాధికారం విషయంలో అత్యంత కఠినంగా ఉంది. ఈ కారణంగా బైట్ డాన్స్ సంస్థ భారత ప్రభుత్వంతో అధికారికంగా ఎటువంటి చర్చలు జరుపుతున్నట్టు సమాచారం లేదు. బైట్ డాన్స్ సంస్థ అమెరికా తరహాలో భారత్లో కూడా ఏదైనా దేశీయ కంపెనీతో జతకట్టి డేటా లోకలైజేషన్ నిబంధనల్ని పాటిస్తే టిక్టాక్ పునరాగమనంపై ఆశలు చిగురించే అవకాశం ఉంది. టిక్టాక్ భారత్లోకి మళ్లీ రావాలంటే కొన్ని కఠిన నిబంధనల్ని పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చైనా కంపెనీ నియంత్రణ లేకుండా భారతీయ కంపెనీలతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలి.
భారత ఐటీ చట్టాలకు లోబడి అశ్లీలత, తప్పుడు సమాచారం లేకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలి. భారతీయుల డేటా ఖచ్చితంగా భారత్లోని సర్వర్లలోనే భద్రపరచాలి. కాగా జాతీయ భద్రత విషయంలో రాజీ పడని భారత ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టిక్టాక్ నిషేధం తర్వాత యూజర్లు పెద్ద ఎత్తున యూట్యూబ్ షార్ట్స్ మరియు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి మారిపోయారు. ఇదే సమయంలో చింగారి, మోజ్, జోష్ వంటి స్వదేశీ యాప్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత మార్కెట్లో టిక్టాక్ మళ్లీ ప్రవేశించినా పూర్వ ఆదరణ ఉంటుందా అన్నదే ప్రశ్న.